నరేంద్ర మోడీ నేను మీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకు కర్ణాటకకి ఇస్తా బాజాబ్తో చెప్తున్నాడు ఆయన. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్. కుయ్యి మంటలేడు కుక్కు మంటలేడు ముఖ్యమంత్రి. ఏం మతలవు, ఏం కారణం? ఉన్న గోదావరి పరాయి పాలైతే మన బతికేం కావాలా? ఈత గోదావరి పోతే గోదావరి కదా మన నీళ్ళు వచ్చేది. అది పోయిన తర్వాత మంచి నీళ్ళు ఇవ్వి, తాగునీళ్ళు ఇవ్వి, తెలంగాణ బతికేది. ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడతలేడు. అదే నేను ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందున్న లెక్క తేల్చు, నా తెలంగాణ వాటా తేల్చు, ఆ నీళ్ళడ పెట్టు, అప్పుడు మాత్రమే నేను దీని మీద మాట్లాడతా. కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు 1,00,000 మీటింగ్లు పిలిచినా నేను రాను, నువ్వేం పిక్కుంటావు పిక్కు అని చెప్పింది. అప్పుడేం కదలలే, ఆ ఫైలు ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఇది ఒక నిరంతర ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో మన వల్లే 14 మందో 12 మందో ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేచి ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు. నువ్వు ఎట్లా తీసుకుపోతావు బిడ్డ అంటారు. ప్రశ్నించేవాడు ఉంటాడు, తెలంగాణ వాయిస్